బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేసిన విషయం తెలిసిందే. మహిళల ఈడీ విచారణ అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈ రోజు విచారణ జరగబోతుంది. అయితే సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ పెండింగ్ లో ఉండడంతో లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ నోటీసులకు కవిత గైర్హాజరవుతున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేసిన విషయం తెలిసిందే. మహిళల ఈడీ విచారణ అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈ రోజు విచారణ జరగనుంది. అయితే సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ పెండింగ్ లో ఉండడంతో లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ నోటీసులకు కవిత గైర్హాజరవుతున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే మహిళల ఈడీ విచారణ అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈ రోజు విచారణ జరగనుంది. అయితే సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ పెండింగ్ లో ఉండడంతో లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ నోటీసులకు కవిత హాజరవుతున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు. దీపిక, అంటే మన ఈడీ కవిత గారు ఏంటంటే ఈడీ తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత గారు గతంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత గారి ప్రధానమైన వాదన ఏమిటంటే 160 సెక్షన్ సిఆర్పిసి సెక్షన్ 160 కింద తనను విచారణకు రావాలని, అంటే ఆఫీస్ లో అంటే ఈడీ కార్యాలయానికి వచ్చి అక్కడ విచారణలో హాజరు కావాలని సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేశారు. ఏంటంటే ఆ సెక్షన్ 160లో
ఏం చెప్తుందంటే మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లోనే విచారించాలనుకుంటే ఇంట్లోనే విచారించాల్సి ఆఫీస్ కి రావాలని పిలవడానికి వీలు లేదు అని చెప్పి సెక్షన్ 160 చెప్తుంది. అక్కడికి కూడా మార్చి నెల గత ఏడాది మార్చిలో 3 దఫాలు అటెండ్ అయ్యాను, ఇప్పుడు హెరాస్ చేస్తుంది, ఎన్నికల ముందు ఈ రకంగా పిటిషన్ దాఖలు చేశారని చెప్పి సుప్రీంకోర్టులో కవిత గారు పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణకు వచ్చిన సందర్భంగా ఈడీ ఒక హామీ ఇచ్చింది సుప్రీంకోర్టుకి, మీ కేసు విచారణ తేలేంత వరకు కవిత గారికి మళ్ళీ సమన్స్ గాని అరెస్ట్ గాని చేయబోమని చెప్తూ ఈడీ హామీ ఇచ్చింది. అయితే ఈ కేసుని నళిని చిదంబరం కేసు కూడా లింక్ చేశారు. నళిని చిదంబరం కేసు కూడా ఇలాంటి కేసు ఒకటి ఉంటే దాన్ని కూడా లింక్ చేశారు. అంటే ఈ సెక్షన్ 160 కింద అసలు ఆఫీస్ పిలవచ్చా లేదా అనే దాని మీద ఆ రకంగా కేసును ట్యాగ్ చేశారు. ఆ 2 కేసులు ఇవాళ విచారణలో ఉన్నాయి. దీపిక. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.